మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మా, మౌనముగా నుండుటకు రాయి కాదమ్మా, మరచిపోవుటకు ప్రభుకి మరుపు లేదమ్మా, విననేరక ఉండుటకు విసుగురాదమ్మా, మాట ఇచ్చి తప్పుటకు. అయ్యగారు వందనాలండి. వందనాలు సార్. మునగాలండి, మునగాల మార్తమ్మ గారి చర్చి పాస్టర్ గారు. అవునండి. చాలా సంతోషం అయ్యగారు మీతో మాట్లాడటం. అయితే కొన్ని విషయాలు అడుగుతానండి మార్తమ్మ గారి గురించి. అలాగే అయ్యారు. మార్తమ్మ గారు సంఘంలో ఎలా ఉంటారు, చర్చికి సమయానికి రావటం, కొంత మీరు మార్తమ్మ గారి గురించి కొంచెం చెప్పండి. మార్తమ్మ గారు అలా మైక్ ఆన్ చేయగానే ఫస్ట్ అనౌన్స్మెంట్ వినగానే అందరికంటే ముందుగా వచ్చి ఆల్టర్ పక్కనే కూర్చుంటదండి. పుల్పిటి దగ్గర కూర్చుంటారు. పుల్పిటి దగ్గర కూర్చుంటారు, ఆల్టర్ దగ్గర కాదు, పుల్పిటి దగ్గర కూర్చుంటారు. కూర్చొని అందరితో పాలు పప్పులు పంచుకొని చక్కగా పాటలు పాడుతూ అందరితో ప్రార్థన బాగా చేస్తుంది. దైవజనుని ఆ లీవ్ లో ఆ కష్టంలో కూడా దైవజనుని యొక్క పోషణ చూస్తుంది. దైవజనుని ఎలా కూర్చోదో ఏంటో తెలియదు. అంటే ప్రతి ఆదివారం ఎంతో కొంత కానుక ప్రత్యేకంగా ఇస్తుంది. ప్రతిరోజు 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రామంలో అన్యుల ఇంటికి వెళ్లి సువార్త ప్రకటిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సువార్త ప్రకటించి ఇంటికి వచ్చి ఎవరైనా కానుక ఇస్తే ఆ కానుక మళ్ళా చర్చిలో ఇచ్చేస్తుంది. ఈ విషయం ఇప్పటి వరకు మార్తమ్మ గారు కూడా చెప్పలేదండి, మాకు చెప్పలేదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆ గ్రామంలో అన్యుల ఇంటికి వెళ్లి సువార్త ప్రకటించి వారిచ్చే బియ్యం కానుక తీసుకొని వచ్చి దేవాలయంలో ఇస్తారు. వాళ్ళు ఇచ్చేవి బియ్యం కానుక దేవాలయంలోనే ఇస్తారు. ఇక ఆవిడేం తీసుకోదండి. ఎక్కువగా ప్రార్థన చేస్తారు, మంచిగా ఉంటారు, అందరినీ కూడా పలకరించి అందరు బాగోగులు అడుగుతారు, అందరి కొరకు ప్రార్థన చేస్తారు. మరి ముఖ్యంగా దాతృత్వం కలిగినటువంటి బిడ్డ, భక్తి కలిగినటువంటి బిడ్డ, మోకరించి ప్రార్థన చేసిన బిడ్డ ప్రతి ఆదివారం ఒక పాట పాడుతుంది. ప్రతి ఏదో ఒక కీర్తన పాడుతుంది. ఆవిడ పాట పాడిన తర్వాత, కీర్తన పాడిన తర్వాత ఇంకొకరికి ఎవరికైనా ప్రార్థన చేసేదానికి అవకాశం ఇస్తాను. 80 సంవత్సరాల పైబడి ఉంటాయి ఆవిడ. ఎప్పుడైనా మీకు తెలిసి మార్తమ్మ గారు అయ్యా నాకు ఇది లేదు, ఇంట్లో కొరతగా ఉందని మీకు గాని లేదా సంఘస్థులు గాని చెప్పినట్టు గుర్తు మీకేమైనా ఉందా? ఏ కొరత లేదని చెప్తుంది ఆవిడ. తనకు వచ్చిన పెన్షన్ 4,000 ఇస్తారు గవర్నమెంట్. ఆ పెన్షన్ లో 4,000కి 400 రూపాయలు చర్చలో వేసేస్తుంది. 400 దశంభాగం కంపల్సరీ తీస్తారు. ఏనాడు లోటు ఉందని అందు. తర్వాత ఒక 10 నెలల క్రితం వారి భర్త గారు చనిపోయారు కదా, తర్వాత వారి విశ్వాస జీవితంలో మీరు ఏమైనా మార్పు గమనించారా? లేకపోతే ఏ మార్పు లేదు, ఇంకా ఎక్కువైంది విశ్వాస జీవితం. అంటదే ఆవిడే భూమి మీద ఎవరుంటారో ప్రభు దగ్గరికి వెళ్ళాలి కదా, ఆయన ముందు వెళ్ళాడు, తర్వాత నేను వెళ్తాను, తర్వాత అందరూ వెళ్తారు, కనుక నా విశ్వాసం ఏంటంటే ఆయన లేకపోయినా దేవుని కొరకు జీవిస్తాను అంటది. ఇప్పుడు కూడా భర్త లేడనే ఆలోచన లేదు. తన గురించి విశ్వవ్యాప్తంగా ప్రకటనలు జరిగాయి, తన గురించి ఎంతో మంది చెప్పుకుంటున్నారు, ఎంతో మంది వస్తున్నారు కూడా అతిశయం లేదు. ఆవిడ పాట వింటూ నేను కన్నీళ్ళు కార్చాను. చాలా 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 సంతోషం అండి. మార్తమ్మ గారి గురించి మరికొన్ని విషయాలు అంటే మేము తెలుసుకునే విషయాలు కొన్ని చెప్పారు. ఏదంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి వెళ్ళి 5 గంటల వరకు సువార్త ప్రకటన. ఇంకో విషయం చెప్పాలా? చెప్పండి. ఈవిడ వెళితే అన్యులు సహితం ఈవిడ యొక్క వయస్సును గౌరవించి ఇంతగా తన దేవుని గురించి చెప్తున్నారని ఆసక్తితో విని ఈవిడ గౌరవించి ఏదో ఇచ్చి పంపించేవారు. అంటే అన్యులైనటువంటి వాళ్ళు యేసుక్రీస్తుని వ్యతిరేకించేవాళ్ళు కూడా ఈవిడ వ్యతిరేకించలేదు. ప్రవర్తన బట్టి ఆవిడ పాడే పాటలో అందరూ వింటూ చాలా ఆత్మీయంగాను ప్రార్థన పూర్వకంగా ఉండేవారు. ఆవిడ పాడుతుంటే కొన్ని పాటల్లో కన్నీళ్లు కూడా వస్తాయి. తర్వాత వీరు సువార్త చెప్పడం వల్ల గ్రామంలో ఎవరైనా మారినట్టు మీకేమన్నా? చాలా మంది మారారు. కానీ మార్తమ్మ గారికి ఆ విషయం చెప్పుకోవటం కుదరలేదు. పాపం చెప్పుకోదు, ఎందుకంటే అది అతిశయమని భావిస్తుంది, గర్వం అనుకుంటారు. అసలు ఏముంది నాకు అంటారు. ఈ గుడిసె ఈ చిన్నది ప్రభు ఇచ్చాడు, ప్రభు కోసం నేను పనిచేస్తాను, ఓపుకున్నంత వరకు కూడా అంటారు. అని దేవుడు కూడా అలాగే ఓపిస్తాడండి. ఆవిడకి అందరికంటే ముందు వస్తుంది, అందరూ వెళ్ళిపోయిన దాకా. అందరికంటే ముందు వస్తారు, అందరూ వెళ్ళిపోయే వరకు, అంతా వెళ్ళిపోయే వరకు ఉండి లాస్ట్ ప్రార్థన చేయించుకుని వెళ్తారు. ఇంటిలో కోడిగుడ్డు పెడితే ఆ కోడిగుడ్డు కూడా తీసుకొస్తుంది. నేను రాని రోజులు కూడా అవి జాగ్రత్త చేసి 4-5 అయిన తర్వాత బాబు దేవునికి అంటది. తనకంటూ దేవునిది ఉంచుకోదండి. సంఘం అందరూ కూడా ఆవిడ్ని ఒక మోడల్ గా తీసుకుంటారు. ఎవరైనా ప్రార్థన రాకపోతే ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదు, నువ్వు ఏ కారణం రాలేదు, ఆరోగ్యం బాగాలేదని అనుకో,
దేవుని దగ్గర ఆరోగ్యం ఇస్తారు. ఊరు వెళ్ళాను, అదే రోజు నీకు ఊరు వెళ్ళాలా? ఎవరు చుట్టాలు వచ్చారు, చుట్టాలు వస్తే వాళ్ళతో ఆడుకుంటేపోయావా? ఇలా అడుగుతారు. చాలా చాలా అద్భుతం. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవండి ఆవిడకి. బ్యాడ్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఏమి లేదు. తిండిపోతని, త్రాగుపోతని, వ్యసన పడాలని, ఆ. గర్విస్తని, ఇవేమి లేవు ఆవిడ దగ్గర. ఏమీ లేదు. ఎంత వాక్యం చెప్పినా, ఎంత పాటలు పాడినా, దైవ సన్నిధిలో దేవుని దగ్గర, దైవజనుడి దగ్గర చాలా వినయంగా గౌరవంగా ఉంటారు. నేను చాలా చిన్నపిల్లలు ఉన్నాయి ఆవిడ దగ్గర. అయ్యారు అంటారు నన్ను, మిమ్మల్ని. అమ్మా అయ్యారు అనుకు బాబు అని అంటారు. లేదు లేదు దైవజనులు అభిషేక్తులు అంటారు. నిజంగా నిజంగా చాలా చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. ఎంతో దాదాపుగా తన జీవితంలో 50-60 సంవత్సరాల భక్తితోనే ఉందండి. చాలా 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 అద్భుతం, చాలా అద్భుతం అండి. అదే కానీ చాలా సంతోషం గారు, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే అలాగే అలాగే. సంతోషం గారు, చాలా థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ. ఎంత జాలి యేషువా, ఎంతయను యోచింపలేను. ఎంత జాలి యేషువా, ఆనికరుడా హింసకుడను, ఆనికరుడా హింసకుడను, దేవదోషకుడను నేను. అవిశ్వాసినైన నన్ను, అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా. ఎంత జాలి యేషువా, రక్షకుండు నాకు బదులు శిక్షణనుభవించినావు. రక్షకుండు నాకు బదులు శిక్షణనుభవించినావు. రక్షణెంప పాత్రనెత్తి స్తోత్రమంచు పాడేదా. ఆనికరుడా హింసకుడను, ఆనికరుడా హింసకుడను, దేవదోషకుడను నేను. అవిశ్వాసినైన నన్ను, అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా. ఎంత జాలి